ఆధారపడకు అంటున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. థాంక్ యూ లార్డ్, థాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. చివరి రోజుల్లో మనం ఉన్నాం, శ్రమల రోజుల్లో మనం ఉన్నాం, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుల యొక్క ఆత్మ పరిశుద్ధుని యొక్క రక్తము చేత కడగబడి, ఆత్మ చేత నింపబడి, రక్షణ ఎప్పుడైతే మనుషులకు వస్తుందో, పశ్చాత్తాపం కలిగిన హృదయం, కన్నీటితో ఆయన బంగారు పాదాలు కడగగలిగిన కృప, ప్రతి కన్నీటితో ఆయన పాదాలు కడుగుతూ ఉంది. ఆ మార్త కనికరం పొందుకుంటూ ఉంటుంది, దేవుని కనికరం పొందుకుంటుంది. ఆ మార్త ఆయన పాదాలు కన్నీటితో కడుగుతూ, కురులతో వెలుతురులతో ఆయన పాదాలు తుడుస్తూ ఉంది. అలాంటి అనుభవంలోకి వెళ్ళాలి. అప్పుడు దేవుని కృప మన మీదకి వస్తుంది. దేవుని యొక్క అభిషేకం పొందుకున్నప్పుడు మనం బలం పొందుకుంటాం, బలవంతులం అవుతాం. హల్లెలూయా. ఆయన ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు శక్తి పొందుకుంటాం. ఒక విధమైన బలం, ఏ చీకటి ఎదుర్కోలేని బలం. ఆ బలం మనం పొందుకుంటే, ఆయన ఆత్మ చేత నింపబడితే, పరిశుద్ధాత్మను మనం ఎప్పుడైతే ఆనందిస్తుంటామో, ఆయన మన పక్షాన యుద్ధము జరిగిస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు. అదిగో ఆత్మలో ఉన్నప్పుడు ప్రవచనాలు వస్తాయి. ఆత్మలో ఉన్నప్పుడు ఇదిగో నువ్వు ఫలానా, ఇదిగో నువ్వు ఫలానా, ఇదిగో 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 అలా నీ గురించి ఇది కనపడింది, ఇది కనపడింది, ఇది ఇలా ఇలా ఇలా. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం మన మీద ఉన్నప్పుడు ఒక మనుషుని స్కానింగ్ చేస్తాం. అతనిలో ఉన్న చీకటి కనపడుతుంది, అతనిలో ఉన్న దురాత్మలు కనపడతాయి, అతనిలో ఉన్న ప్రతి లోపము కనపడుతుంది. అతనిలో నుంచి వాటన్నిటిని పెకిలించగలిగిన సర్వశక్తివంతుడు ఒకడున్నాడు. ఆయనను ఆశ్రయిస్తే బంధింపబడిన ప్రతి వారు విడిపించబడతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు. ఏంటి ఆ ప్రవచనం? జరగబోయేది, ఏ రోజు జరగబోతుందో, ఎలా జరుగుతుందో ప్రవచించడం. ప్రవచనం అనగా జరగబోయే వాటిని చెప్పడం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగున ఆ ఆత్మ మన మీద కుమ్మరించబడినప్పుడు, ఆ ఆత్మ మన మీద కుమ్మరించబడుతున్నప్పుడు, ఆత్మ మనలో నింపుదల జరుగుతున్నప్పుడు, ఆ ఆత్మ మన మీదకి వస్తున్నప్పుడు మనము మన కంట్రోల్లో ఉండం, మనము మన కంట్రోల్లో ఉండం. మన ఆలోచనలు పనిచేయవు, మనం ఏం మాట్లాడుతున్నామో మనకు అర్థం అవ్వదు, మనం ఏమి ప్రవచిస్తున్నామో ఆ ప్రవచనము జరిగేదాకా దేవుడు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరుగైన వాటిని చూపించగలిగినవాడు. హల్లెలూయా. మీ ఎవరును దర్శనములను కలుగును, ఎవరులకు దర్శనాలు కలుగుతాయి. దర్శనాలు జరగబోయేది ఒక పిక్చర్ చూపిస్తూ ఉంటాడు, దర్శనాలను చూపిస్తూ ఉంటాడు. ఇలా జరగబోతుంది, ఇలా జరుగుతుంది, ఫలానా విషయంలో చూపించినాడు, ఇలా జరుగుతుంది, ఈ కార్యం జరుగుతుంది, నెక్స్ట్ ఆ కార్యం జరుగుతుంది. ఇంకా 3 నెలలే సమయం. ఇదే మేడే రక్షణ దినం. ఈరోజే మన దినం. పశ్చాత్తాపడాలి, ఆయన రక్తంలో కడగబడాలి, 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 కడగబడాలి. ప్రతి వాటిని ఒప్పించాలి. ప్రార్థనలో ఉన్నప్పుడు ప్రతిదీ గుర్తు చేస్తాం. మన
మనం చేసిన ప్రతి పనిని గుర్తు చేస్తాడు. మనం చేసిన ప్రతి చెడు పనులను ఆయన మనకు గుర్తు చేస్తూ ఉంటాడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కనికరం పొందుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. జరుగుతున్నప్పుడు ఏదైనా జరిగినప్పుడు ఎందుకు జరిగింది, ఇది ఎందుకు జరగాల్సిన పరిస్థితి వచ్చింది గమనించుకోవాలి. అప్పుడు దేవుడు గుర్తు చేస్తాడు. వాటి వెంబటి దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభువా ఇది చేశావయ్యా, ఇది చేశాను, క్షమించు, నీ రక్తంలో నన్ను కడుగు, నీ రక్తము చేత నన్ను కడుగు. మీ వృద్ధులు కలలు కందులు, మీ వృద్ధులు కలలు కందులు. ఎలా దేవుడు ఎలా మాట్లాడతాడు? వాక్యంతో మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు, ప్రవచనాల ద్వారా మాట్లాడతాడు, ఇంకా స్వప్నముల ద్వారా మాట్లాడతాడు. కళలు రావాలి, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దర్శనాలు చూడాలి. ఆయన ఆత్మ చేత నింపబడి దర్శనముల చేత నింపబడాలి, ఆ కృప చేత నింపబడాలి. రాజుకు కళ వస్తే అది గుర్తున్నప్పుడు దానియేలు పిలుస్తాడు, దానియేలు బయలుపరుస్తాడు. యేసేపు కళలు అనేవాడు మా మధ్యలో ఉన్నాడు. కళల స్వభావం చెప్పేవాడు ఒకడున్నాడు. పిలుచుకొని వెళ్తాడు. ఏంటి ఏ కళ దర్శనం నేను మర్చిపోయాను. యా భక్షకాలు ఆనదాయకుడి కళలు వివరించిన ఆ కళలు దేవుని ఆత్మ కలిగిన వాడు ఒకడున్నాడు. యేసేపు పిలుచుకొని వస్తాడు, రాజుకు వివరిస్తాడు. 7 సంవత్సరములు ఫలభరితమైన పంట రాబోతుంది. 7 బక్క చెక్కిన ఆవులు వాటిని వలసిన ఆవులను తెలియజేస్తున్నారు. ఆ కథను వివరిస్తున్నప్పుడు యేసేపు 7 సంవత్సరాలు క్షేమకరమైన సమృద్ధికరమైన సంవత్సరములు వస్తున్నాయి. ఆహారాన్ని సమకూర్చుకోండి, ముందు జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ వచ్చే 7 సంవత్సరాలు కరువు రాబోతుంది అని రాజుకు తెలియపరుస్తాడు. అలాంటి కళలు భావము చెప్పగలిగిన ఆ పరిశుద్ధుని యొక్క అభిషేకం పొందుకోవాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి ఆత్మ చేత నింపబడాలి. ఏ ఒక్కరు ఏ సమస్యతో మన దగ్గరికి వచ్చినా విడిపించబడాలి, విడుదల పొందాలి, వాళ్ళ సమస్యకు పరిష్కారం రావాలి. ఆ పరిష్కారం తెలియపరిచిన దేవుని ఆత్మ చేత నింపబడాలి. పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. ఇది ఏ కాలం? అంత్య దినములు, ముగించే సమయాలు, మరణాంధకారమైన రోజులో బ్రతుకుతున్నాం. రాజ్యాల మీదకి రాజ్యాలు, ప్రజల మీదకి ప్రజలు, దేశాల మీదకి దేశాలు, రాజుల మీదకి రాజులు. రాబోతున్న సమయం, వస్తున్న సమయం, అంత్య దినాలలో మనం బ్రతుకుతున్నాం. మనం కనిపెట్టి ప్రార్థన చేస్తున్నాం. క్షేమ కొరకు దేశము, క్షేమం కొరకు ప్రజల క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రభుత్వాల కొరకు ప్రార్థిస్తున్నాను. అల్లరి మూకలు ఎక్కువైపోతున్న రోజులు, మాతృ పురిగొల్పుతున్న రోజులు, ప్రజల నెమ్మది కొరకు, ప్రజల క్షేమం కొరకు, ప్రజలను క్షేమకరమైన మార్గములకి నడిపించగలిగిన, జీవం కలిగిన దేవుని వైపు త్రిప్పగలిగిన మనస్సు
మనుషులందరి మీద ఆత్మను కుమ్మరించెను. ఆ ఆత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మలో ఆనందించాలి, ఆనందించాలి, ఆనందించాలి. ఆత్మలో ఆనందించాలి. పరిశుద్ధాత్మలో ఏకమైపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 7:38. విశ్వాసముంచువాడెవడో లేఖనములు చెప్పినట్లు వాని కడుపులో నుంచి జీవ జలం నదులు పారునని బిగ్గరగా చెప్పుము. వారి కడుపులో నుంచి ఏ మాత్రము జీవజలం. ఏంటి ఆ జీవజలం? నదులు ఆశీర్వాదానికి సాదృశ్యం. నదులు ఆశీర్వాదానికి సాదృశ్యం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనములు చెప్పినట్టు వారి కడుపులో నుండి జీవజలములు పారునని బిగ్గరగా చెప్పాను. నా యందు విశ్వాసం, దేవుని యందు విశ్వాసం ఉంచువాడు ఈ లేఖనములు చెప్పిన పరిశుద్ధాత్మ ఈ కృపా వరముల చేత నింపబడాలి. ఆమేన్, హల్లెలూయా. అలాగే నా ఆత్మ చేత నింపబడినప్పుడు ఏమేమి జరుగుతాయి? వేటి మీద మనకు జయం? చీకటి శక్తుల మీద జయం, అపవాది శక్తుల మీద జయం, సర్పశక్తుల మీద జయం, చీకటి బద్ధకాల మీద జయం, చాతబడి శక్తుల మీద జయం. ప్రతి ఇబ్బందికరమైన పరిస్థితిలో నుంచి తప్పించుకోగలిగిన కృప ఇస్తాడు. ఆత్మను పొందితే ప్రతి వాటి మీద మనకు జయం, జయం. మన మరణం ఎప్పుడో తెలుస్తుంది, మన జీవం ఎంతవరకు తెలుస్తుంది, రేపేమి సంభవించబోతుందో తెలుస్తుంది, ఏం నష్టపోతున్నామో తెలుస్తుంది, ఏ విధమైన లాభం చేత నింపబడతామో చూపిస్తాడు. ఎలాంటి వారినైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ విధము చేతనైనా పట్టుకోగలిగిన శక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. వారి కడుపులో నుంచి ఏం ప్రవహిస్తాయి? జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. విశ్వాసం ఉంచాలి. నిజమైన దేవుడు నాకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన ఏకైక శక్తి కలిగిన దేవుడని చూడక నమ్మాలి. చూడకుండా నమ్మువాడు ధన్యుడు. చూచి నమ్మువాడి కంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు. హల్లెలూయా, హల్లెలూయా. లాగున మనల్ని విడిపిస్తాడు, నడిపిస్తాడని విశ్వాసం ఉంచాలి. తన యందు విశ్వాసం ఉంచువారు పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. ఏం పొందబోతున్నారు? ఆయన యందు పొందబో ఆత్మ. ఏం పొందబోతున్నారు? ఆయన యందు పొందబోచున్న ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తన యందు విశ్వాసం వారు
ఈ ఆత్మను పొందుకుంటారు. ఏ ఆత్మ? దర్శనాలు చెప్పే ఆత్మ. ఆత్మ ప్రవచనాలు చెప్పే ఆత్మ. ఏ ఆత్మ? కలలు కనే ఆత్మను చూపిస్తాడు. కలలు కనే ఆత్మ చేత నింపబడాలి. ఆయన ఏ ఆత్మ ఇస్తాడు? పరిశుద్ధమైన ఆత్మ. ఆ ఆత్మ చేత నింపబడినప్పుడు ఇవన్నీ మనలో ఫలిస్తాయి. ఫలం పొందుకోవాలి అంటే, శాపాన్ని విరగొట్టాలి అంటే, పాపాలను జయించాలి అంటే, మరణకరమైన వాటిని మీద జయం పొందాలి అంటే ఆయన ఇచ్చే ఆత్మను పొందాలి. హల్లెలూయా. ఆయన ఇచ్చే ఆత్మను మనం పొందుకోవాలి. ఆయన ఆత్మ చేత మనం నింపబడాలి. దినదినము ఆత్మలో ఆనందిస్తూ, ఆత్మలో అభిషేకంలో నింపబడుతున్నప్పుడు ఏమవుతుంది? ఆత్మలో నింపబడినప్పుడు వారి కడుపులో నుంచి జీవం, ప్రాణం, జలం, ఆధారం, సమృద్ధి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన విశ్వాసం ఉంచువారు, ఆయనందు విశ్వాసం ఉంచువారి మీద ఏమిస్తున్నారు? ఈ ఆత్మను మీకు అనుగ్రహించును. ఆమేన్. విశ్వాసం ఉంచువారు పదవు ఆత్మను గురించి ఆయన చెప్పిన మాట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ చెప్పు సంగతులు చెవుగలవాడు వినును కాక. ఆయన బోధించే బోధ పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. మీరు గురించి ఇది చూపించండి, మీరు జాగ్రత్త పడండి. మీ గురించి ఇది చూపించండి, మీరు జాగ్రత్త పడండి. దేవుని యందు మోకరించి ప్రార్థించండి. ఆయన కనికరము చేత మీరు నింపబడాలి. మనమందరం ఆత్మ చేత నింపబడాలి. కానీ దినాల్లో మనం ఉంటుండగా ఆయన ఆత్మ చేత నింపబడాలి. నింపబడుదుము కాక. ఆమేన్, ఆమేన్. అడగాలి, అయ్యా నీ ఆత్మ చేత మమ్మల్ని నింపండి, పరిశుద్ధాత్మ చేత నింపండి అని అడగాలి. ఆత్మలో అడగాలి, ఆత్మలో అడగాలి, హృదయం లోతుల్లో నుంచి అడగాలి, మనస్సులో నుంచి అడగాలి. అప్పుడు నీ ఆశ కొలది ఆయన ఆత్మ చేత దర్శిస్తాడు. నీ ఆత్మ ఎలాంటి తృష్ణగుని ఉంది, నీ ఆత్మ ఎలాంటి వాటి కొరకు ఆశపడుతుంది, నీ ఆత్మ వేటి కొరకు ఆశపడుతుందని ఆశ కొలది ఆయన మనకు ఆత్మను అనుగ్రహిస్తూ ఉంటాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. Thank you, Jesus. Hallelujah. 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 Yeshua Tantum, Yeshua Tantum. హెచ్కేలు గ్రంథం 11
19. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరముల నుండి రాతి గుండెను తీసివేసి వారిని మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనస్సు కలుగజేసి వారి యందు నూతన ఆత్మను పుట్టింతును. హల్లెలూయా, హల్లెలూయా. ఏం ఆత్మను పుట్టిస్తాడు? నూతన ఆత్మను మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. అప్పుడు వారు నాకు ప్రజలయ్యుందురు. 20వ వచనం. అప్పుడు వారు నాకు జనులయ్యుందురు, నేను వారికి దేవుడనయ్యుందును. ఆయన ఇచ్చే ఆత్మ మన మీద ఉన్నప్పుడు మనం ఏమవుతాం? ఆయన కుమారులం అవుతాం, ఆయన జనులవుతాం. ఆయన మనకేమైనాడు? దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనల గ్రంథం 51:10. దేవా నా యందు శుద్ధ హృదయము కలగచేయుము. నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించును. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు దావీదు మహారాజు? దేవా నా యందు శుద్ధ హృదయం కలగచేయుము. నాలో పశ్చాత్తాపం కలిగిన మనస్సును దయచేయుము. నాలో నా హృదయము శుద్ధ హృదయము చేయుము. నా అంతరంగములో స్థిరమైన మనస్సు, నిలకడగలిగిన మనస్సు, నూతన మనస్సు నూతనముగా నాలో పుట్టించుము. ఇన్ని రోజులు నేను చేసిన వాటిని తొలగించి పాపాలను కడిగి నేను చేసిన ప్రతి వాటిని నా హృదయంలో నుంచి తీసివేసి ఏమి ఇవ్వాలి? నూతనమైన మనస్సు, క్రొత్త మనస్సు, హృదయం. నా యందు శుద్ధ హృదయం, పరిశుద్ధమైన హృదయం కలగచేయుము. నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించుము. హల్లెలూయా. కొత్త మనస్సు దయచేయండి. దావీదు మహారాజు దేవుని సన్నిధిలో ప్రాధేయపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏం కావాలంటున్నాడు దావీదు? శుద్ధ హృదయం, శుద్ధ హృదయము, శుద్ధ హృదయం కలిగచేయు. మంచి మనస్సును కలిగచేయి. నాలో మంచి హృదయాన్ని చేత నింపు. మంచి హృదయం లేకపోతే చెడు మాటలు, కుటుంబాలను కూల్చే మాటలు, కుటుంబాల మీద చాడీలు చెప్పే మనస్సును, కుటుంబాలను విడగొట్టే మనస్సులను మనుషుల నుంచి దూరపరిచి నాలో శుద్ధ హృదయం కలిగచేయి. చూస్తూ ఉంటాం మనుషులు ఎలాంటి స్వభావం కలిగిన వారిని చూస్తుంటాం, ఎలాంటి స్వభావం కలిగిన వారిని చూస్తున్నాం, ఎలాంటి మాటల చేత మనల్ని లాలన చేస్తున్నారు. క్షేమకరమైన మాటలు మాట్లాడుతున్నారా? మన మీద చెదురుతున్నారా? చంచల మనస్సు కలిగిన వారి చంచల హృదయంతో చంచలమైన మాటలు మాట్లాడుతున్నారా? ఎలాంటి స్వభావం కలిగిన వారిని మనము చూస్తున్నాం. అలాంటి వారిని ప్రార్థన చేయాలి.
వారి హృదయాలు మార్చు, వారి మాటలను మార్చు ప్రార్థన చేయాలి. ఆయన ఎంతో నూతన శుద్ధ హృదయం కలిగిన వారమై ఉండాలి. అంతరంగంలో స్థిరమైన మనస్సు. ఇప్పుడొక మాట, ఇంకొక మాట మాట్లాడు, ఆడొక మాట, ఈడొక మాట, ఇంకొక మాట కాలం గడపడానికి వారి కొరకు వీరి కొరకు స్థిరము మనస్సు లేకుండా చంచల హృదయం కలిగిన వారి మాట్లాడుతూ ఉంటారు. లాభున కాదు, లాభున మనం వినడానికి వీలేదు. దేవుని ఆత్మ మన మీద ఉన్నప్పుడు పరిశుద్ధమైన మాటలు, మంచి మాటలు, క్షేమకరమైన మాటలు, మనం చెప్పే మాటలు జీవితాలను కట్టబడాలి. మనం చెప్పే మాటలు కుటుంబాలను క్రమపరిచే విధంగా ఉండాలి. మనం చెప్పే మాటలు ఒక కుటుంబాన్ని కట్టే విధంగా ఉండాలి, కానీ కుటుంబాలను కూల్చే విధంగా మనం ఉండడానికి వీలేదు. హల్లెలూయా, హల్లెలూయా. నూతనమైన మనస్సు. ఏ మనస్సు? నూతనమైన మనస్సు మనం కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఏమి ఇస్తాడు? నూతన ఆత్మనిస్తాడు. నూతన ఆత్మ చేత మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నూతన మనస్సు, నూతన ఆత్మ మనలోకి వచ్చినప్పుడు ప్రవచిస్తాం, కళలు వస్తాయి, దర్శనాలు చూపిస్తాము. ఒకరోజు కుటుంబం గురించి వాళ్ళ కుటుంబ పరిస్థితి చూపిస్తే వాళ్ళ కుటుంబానికి చెప్పి మరి ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగితే మేము క్షేమకరంగా ఉన్నాం, మాకు మంచిగా ఉన్నాం. దేవుని ఆత్మ చూపించారు. వారు దేవుని ఆత్మకు లోబడవుతుంది. వారు ఏం తెచ్చుకుంటారు? వారి మీదకి కీడు తెచ్చుకుంటారు. రోగము చేత హాస్పిటల్లో పడినారు. రోగము చేత హాస్పిటల్లో పడినారు. ఆ రోజు దేవుడికి ఈ సమస్య ఉంది, వారికి ఈ సమస్యతో మేమున్నాము, ఈ సమస్యలతో ప్రాణ సమస్యతో మేము బాధపడుతున్నాం అన్నప్పుడు వారి కొరకు మళ్ళీ ప్రార్థన చేపిస్తాడు. వారి కొరకు మళ్ళీ దేవుడు ప్రార్థన చేపిస్తాడు. అలాగ వారి హృదయం గర్వముతో నింపబడి ఉన్నప్పుడు అలాంటి వారు ఒప్పుకోరు, దేవుని సన్నిధికి రారు, దేవుని చేత కరుణింపబడరు, దేవునికి లోబడిన జనాంగం. హల్లెలూయా. కొన్ని రోజులు హాస్పిటల్లో గడిచి వచ్చాను. పరమ వైద్యుడు ఇక్కడ ఉండగా, పరిశుద్ధపరిచే దేవుడు ఉండగా, ప్రతి వాటి నుంచి విడిపించే జీవము కలిగిన దేవుడు మన పక్షాన ఉండగా మనం ఎవరిని ఆశ్రయిస్తాం? మనుషుల వైపు చూస్తాం, మనుష్యుల మీద ఆధారపడతాం, మనుష్యులతో బ్రతుకుతాం. కానీ దేవుడు అంటున్నాడు, మీరు నా ఆత్మను పొందండి, మీరు నా ఆత్మను పొందండి, నా ఆత్మను మీకు కుమ్మరించెదను. అందరి మీద ఆయన ఆత్మను కుమ్మరిస్తానంటున్నాడు. కొందరి మీద కాదు, ఒక్కరి మీద కాదు, నా మీద ఒకరి మీదే కాదు, అందరి మీద, మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఇచ్చే ఆత్మ యొక్క ఫలితం జీవ మార్గంలో నడిపిస్తాడు. హల్లెలూయా. క్షేమకరమైన మార్గంలో నడిపిస్తాడు. క్షేమాన్ని మనం అనుభవించగలిగిన క్షేమం ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆత్మను పొందిన వారమై ఉండాలి. ఆయన ఆత్మ చేత నింపబడితే మనకు ప్రతి విషయంలో జయం, చదువులో జయం,
పనులలో జయం, ఆర్థిక సమస్యల్లో జయం, కుటుంబంలో జయం, సాతాను శక్తుల పైన జయం. హల్లెలూయా, హల్లెలూయా. పోషించువాడు ఆయన, నడిపించువాడు ఆయన. లోకంలో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. ఆయన ఆత్మ చేత నింపబడాలి, ఆయన ఆత్మను పొందుకోవాలి. ప్రార్థిస్తున్నామా? కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నామా? క్షేమం కొరకు ప్రార్థిస్తున్నామా? కుటుంబస్తుల కొరకు ప్రార్థిస్తున్నామా? వాక్యము ధ్యానిస్తున్నామా? ఏ స్వభావం కలిగిన మనస్సు మనలో ఉంది? మీ కొరకు మీరన్నా ప్రార్థించుకుంటున్నారా? దేని చేత మీరు నింపబడుతున్నారు? ఏ వాక్యం ఉపదేశ క్రమం మీరు వింటున్నారు? ఏ ఉపదేశ క్రమంలో మీరు ఎదుగుతూ ఉన్నారు? వాక్యము అనే పాల చేత పెంచుతున్నప్పుడు మీరు వీటి చేత నింపబడుతున్నారు. మీ కొరకు ప్రార్థించుకోండి, కుటుంబం కొరకు ప్రార్థించండి, సంఘం కొరకు ప్రార్థించండి, సంఘస్థుల కొరకు ప్రార్థించండి, సేవకుల కొరకు ప్రార్థించండి. వేటి కొరకు మీరు మీ జీవితం ఏ పాటిది? ఎందుకొరకు ఈ జీవం? ఇంకా బ్రతికి ఉన్నామంటే ఆయన కృప. ఇంకా బ్రతికి సజీవ లెక్కలో ఉన్నాము అంటే ఆయన ఉచితమైన కృప. ఇంకా నా దగ్గరికి వస్తారు, ఇంకా పశ్చాత్తాపడతారు, ఇంకా వస్తారు, ఇంకా నా సన్నిధికి వస్తారు, ఇంకా తెలుసుకుంటారు. ఇంకా ఎన్ని రోజులు? ఆయన నీ కొరకు నా కొరకు చేతులు చాపిన దేవుడు. హల్లెలూయా. ఆయన ఆత్మ చేత నింపబడాలి. ఆయన వరముల ఫలముల చేత ఫలించే వారముగా మనం ఉండాలి. పరిశుద్ధాత్మ చేత నింపబడితే జయం, లోకం మీద జయం, శరీరాశల మీద జయం, ఆర్థిక సమస్యల మీద జయం, ఇబ్బందికరమైన పరిస్థితుల మీద జయం, అపవాది శక్తుల మీద మనకు జయం. ప్రతి విషయంలో మనము జయ జీవితము కలిగి ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆ దినములలో అపోస్తలుల కార్యం 2:18. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను కనుక వారు ప్రవచించెదరు. ఆ దినములలో నా దాసుల మీద నా దాసురాండ్ర మీద నా ఆత్మను కుమ్మరించెదను కనుక వారు ప్రవచించెదరు. ఆమేన్, హల్లెలూయా. ఏం కుమ్మరిస్తారంట? నా ఆత్మను ఎవరి మీద? నా దాసుల మీద నా దాసురాండ్ర మీద కుమ్మరించెదరు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఆత్మను పొందిన వారమై ఉండాలి. పరిశుద్ధాత్మలో ఆనందించే వారుగా మనం ఉండాలి. ఏం చెప్తారంట? ప్రవచించెదరు. వేటి గురించి ప్రవచిస్తారు? వేటి కొరకు ప్రవచిస్తారు? ఎలాంటి వాటి కొరకు, రోజుల కొరకు వారు ప్రవచిస్తారు? ఆయన దాసుల మీద దాసురాండ్ర మీద నా ఆత్మను కుమ్మరించెదను. ఆ ఆత్మ
తేట మరుగైన ప్రతి వాటిని చూపిస్తుంది, జరగబోయే వాటిని తెలియపరుస్తుంది, జరగాల్సిన వాటిని చెప్పి నడిపిస్తా ఉన్న ఆ ఆత్మను నా దాసుల మీద కుమ్మరించెదను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. ఆత్మ చేత ఈ సంఘం జలముల మీద అల్లాడిన ఆయన పరిశుద్ధాత్మ చేత ఈ సంఘం నింపబడాలి. ఆయన ఆత్మ చేత నింపబడాలి. ఆయన ఆత్మను పొందుకోవాలి. పరిశుద్ధ ఆత్మను పొందాలి, పొందుకోవాలి. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. భాషల్లో మాట్లాడాలని ఆశ కలిగి ఉండాలి. అభిషేకం పొందుకోవాలని ఆశ కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మను పొందుకోవాలని ఆశ కలిగి ఉండాలి. జలముల మీద అల్లాడిన పరిశుద్ధాత్మని మన మీద కుమ్మరిస్తాడు. వాటిని పొందుకోవాలి. పొందుకున్నప్పుడు ప్రతి వాటిలో మనకు జయం అనుగ్రహించి నడిపించగలిగిన శక్తి కలిగిన ఆ పరిశుద్ధాత్మను మనలోని మనల్ని నడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ పొందిన వారమై మనం ఉండాలి. ఆత్మ చేత నింపబడిన వారమై మనము ఎదుగాలి. ఆత్మలో నిలుచుండాలి. వీటిని హృదయంలో నుంచి వీటిని తీసేయాలి. మత్సరమును, డంబమును అవన్నీ మన హృదయంలో నుంచి తీసివేస్తే ఏమి ఇస్తాడు? నూతనమైన హృదయం, క్రొత్త మనస్సు ఇస్తాడు. మనం ఏ స్వభావంతో ఉన్నామో మనం ఎరిగి ఉంటాం, ఎరుగుతూ ఉంటాం. ఎలా ఎరుగుతాం? ఎలాగ వాటిని గ్రహించగలిగిన వారమై ఉంటాం? దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు, దేవుని పాదాల చేత గడుపుతున్నప్పుడు, దేవునితో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనలో ఉన్న స్వభావం ఎలాంటిదో మనకు చూపిస్తూ ఉంటాడు. మనం ఏం మాట్లాడామో గుర్తు చేస్తుంటాడు. ఎలాంటి మాటల చేత మనము మాట్లాడుతున్నామో మనకి గుర్తు చేస్తూ ఉంటాం. వాటన్నిటి నుంచి విడుదల పొందాలి, విడిపించబడాలి. ఎప్పుడు విడిపించబడతాం? ఆయన ఆత్మ చేత మనం నింపబడినప్పుడు, ఆ ఆత్మను మనకు అనుగ్రహించినప్పుడు వాటి మీద జయం పొందాలి. అంటే రోదనతో, వేదనతో, ఆయన కన్నీటితో ఆయన పాదాలు దినదినము ఆయన సన్నిధిలో గడుపుతూ ఉన్నప్పుడు దినదినము కడగబడుతూ ఉండాలి. ఆయన రక్తంలో కడగబడుతున్నప్పుడు మనలో ఉన్నది కొద్ది కొద్దిగా ఆయన తీసేస్తూ వస్తూ మనల్ని పరిశుద్ధపరచగలిగిన దేవుని దగ్గర ఆయనకు లోబడాలి. ఆయన మాట వినేవారిగా మనం లోబడాలి. సంఘానికి లోబడాలి. సంఘం ఎవరు? క్రీస్తే అయిన సంఘం. హల్లెలూయా. ఆయన సంఘానికి లోబడే వారమై ఉండాలి. సంఘములో ఉండాలి, సంఘముతో ఉండాలి. ఆయనే సంఘం వెంబడిస్తూ ఉండాలి. ఆయన ఇచ్చే ఆత్మ చేత నింపబడుతూ ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మోకరించి ప్రార్థన చేసు. ఈ వాక్యం మన హృదయంలో నీరు కట్టి ఫలించిన గాక. ఆమేన్, ఆమేన్. వాక్యం ఫలభరితంగా ఉండుగాక.